బండి సంజయ్ హోంమంత్రికి సహాయ మంత్ర లేకపోతే రేవంత్ రెడ్డికి సహాయ మంత్ర అనేది చర్చ కేటీఆర్ అంటున్నారు. నిజమే, ఏం చెప్తారు దాని మీద? కేటీఆర్ గారు మాట్లాడినటువంటి ఆ విషయం పైన బండి సంజయ్ గారు ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు. ఇవాళ కేటీఆర్ గారు ఆ మాటలు అన్నారు కాబట్టి నిజంగా ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఏమైనా సంబంధాలు ఉంటే నిరూపించమని బండి సంజయ్ గారు ఆల్రెడీ కేటీఆర్ గారికి ఒక సవాల్ విసినారు. ఇంకొక మాట కూడా చెప్పినారు, అదే కేటీఆర్ గారి కల్వకుంట్ల కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి వ్యాపార సంబంధాలు అన్ని సంబంధాలు ఉన్నాయని నేను నిరూపిస్తే మీరు రాజకీయాలకి వెళ్ళి తప్పుకుంటారా అని కూడా బండి సంజయ్ గారు ఒక సవాల్ వేసినారు. మరి దానికి ఏం రియాక్ట్ కాలేదు కదా ఇప్పటివరకు కేటీఆర్ గారు. తెలంగాణలో ఆర్ఎస్ బ్రదర్స్ పాలన మొదలైంది. ఆర్ అంటే రేవంత్ రెడ్డి, ఎస్ అంటే బండి సంజయ్ అని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యలు. నిజంగా ఆర్ఎస్ బ్రదర్స్ కలిసిపోయారంటే ఏం చెప్తారు? ఇంతసేపు చెప్పింది నేను అదే కదా, ఆర్ఎస్ బ్రదర్స్ కాదు ఇక్కడ ఆర్కే బ్రదర్స్ నడుస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ బండి సంజయ్ గారు చెప్పినారు. రేవంత్ రెడ్డి గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు ఇద్దరు కలిసి వాళ్ళ ఆర్కే బ్రదర్స్ నడుస్తుంది, ఆర్కే బ్రదర్స్ పరిపాలన నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే కేటీఆర్ గారు డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నారు ఆయన కింద. ఓకే, ఇప్పుడు లఘుచర్ల ఇష్యూని బీఆర్ఎస్ ఏమో ఓన్ చేసుకుంది, బీజేపీ ఓన్ చేసుకోలేదు అనేది చర్చ. ఎందుకు ఓన్ చేసుకోలేదు మీరు అంటే ఎవరంటున్నారు? ఓన్ చేసుకోవడం అంటే ఏంటిది? కుట్రలు చేయటమా? ఓన్ చేసుకోవడం అంటే మొత్తం 100 మందిని వేసుకొని పోయి కలెక్టర్ మీద దాడి చేయటమా? ఓన్ చేసుకోవడం అంటే అక్కడ ఉన్నటువంటి రైతులను, ప్రజలను మిస్గైడ్ చేసి బెంబేలెత్తిపోయే వాతావరణం క్రియేట్ చేయడమా? ఓన్ చేసుకోవడం అంటే ఆ సమస్యకు కారణం ఏంటిది, ఆ సమస్యకు ఎట్లా పరిష్కారం దొరుకుతుంది, రైతులకు ప్రజలకు ఎట్లా మేలు జరగాల, అసలు అక్కడ ఫార్మా కంపెనీ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది, దీని మీద ప్రాపర్గా ప్రజలతోటి కలిసి ఉద్యమం చేసి ప్రజలకు న్యాయం జరగేటట్టు చేయడం ఓన్ చేయడం అంటారు. బీఆర్ఎస్ పార్టీ చేసుకునేది ఓన్ చేసుకోవడం కాదు, అది కుట్ర చేయటం. వాళ్ళకి సర్వైవల్ ఎగ్జిస్టెన్సీ ప్రాబ్లం అయింది. వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు ఇట్లాంటి దాడులకు, ఇట్లాంటి వాడికి తెగబడి ఏదో 2 రోజులు వార్తలలో ఉంటాం కాబట్టికే చేయాలి అని చేస్తున్నటువంటి తతంగం తప్ప ఇవాళ మేము ఇంకోటి కూడా అడుగుతున్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసింది అనేటువంటిది ప్రజలందరూ చూసినారు. కాంగ్రెస్ ప్రభుత్వము డైరెక్ట్గా పోలీస్ హెడ్స్తో సహా మా దగ్గర సాక్ష్యాధారాలతో సహా అన్నీ ఉన్నాయని చెప్పిండ్రు. ఎందుకు మరి ఇప్పటి వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తలేరు అని మేము అడుగుతున్నాం. ఓకే, కేటీఆర్ ఢిల్లీ పదే వెళ్తున్నారు. గవర్నర్కి ఏమో అక్కడ బీజేపీ అధిష్టానం పర్మిషన్ ఇస్తలేదు కాబట్టి గవర్నర్ మాకు ఎటువంటి పర్మిషన్ ఇస్తలేరని ఇక్కడ కాంగ్రెస్ అంటుంది. నిజంగా కేటీఆర్ని బీజేపీ కాపాడుతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కేటీఆర్ గారు ఢిల్లీకి పోతున్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి పోతున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు, ఇవాళ మా చుట్టాలు కూడా కొంతమంది ఢిల్లీకి పోయినరు. అయితే వాళ్ళు ఎప్పుడు ఢిల్లీకి పోతే భారతీయ జనతా పార్టీ నాయకులనే కలవడానికి పోయినరు, బీజేపీ పెద్ద నాయకులనే కలవడానికి పోయినరు అని అంత భయము, అంత అపోహ ఎందుకు అని నేనంట. వాళ్ళకి వేరే పనులు ఉండయా ఢిల్లీకి పోవడానికి? అండ్ ఇంకొకటి, గవర్నర్ గారి విషయంలో మీరు అడిగినటువంటి అంశము ఈ ఫార్మా రేసో ఏదో రేస్కు సంబంధించి 50 కోట్ల గురించి మీరు అడిగితే వారు ఇవ్వలేదు. అసలు మీరు ఏం అడిగినరు, వారు ఏమి ఇవ్వలేదు అనేటువంటిది మాకు తెలియదు. మీరు చెప్తున్నటువంటి అంశం నేనేమంటున్నా, లఘుచర్ల ఇష్యూలో కేటీఆర్ ఉన్నాడని మీరు అంటున్నారు కదా, అరెస్ట్ చేయండి. ఎవరైనా ఆపుతున్నారా? మొన్న గ్రూప్స్ విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో బస్ అద్దాలు వలగొట్టడానికి కుట్ర చేసిండ్రు. మీరు అరెస్ట్ చేయండి కేటీఆర్ గారిని, మేము వద్దంటున్నామా? ఇంటర్ విద్యార్థులకు సంబంధించి గ్లోబరీనా ఇష్యూలో 28 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి కారణం ఎవరు? కేటీఆర్ గారు కదా. అరెస్ట్ చేయండి, మేము వద్దంటున్నామా? డ్రగ్స్ కేసులో మొన్న వాళ్ళ బామ్మర్ ఇంటి మీద పడి మొత్తము దేవులాడినరు, మీరు అరెస్ట్ చేయండి, మేము వద్దంటున్నామా? మేము దేంట్లో వద్దంటున్నాం? నయం డబ్బంతా కూడా కేటీఆర్ దగ్గరనే ఉన్నదని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. అరెస్ట్ చేయండి, మేము వద్దంటున్నామా? కాళేశ్వరం మీద నిమిషాలు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మొత్తం నిమిషంలో బయట పెడతామని రేవంత్ రెడ్డి గారే పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు మాట్లాడిండ్రు. ఇప్పుడు ఏసీబీ ఎంక్వైరీలో మొత్తం అది బయటకు తీసి అరెస్ట్ చేయండి, మేము వద్దంటున్నామా? మేమేమన్నా అడ్డం పడుతున్నామా? నీకు ఎవరు అడ్డం పడుతున్నారు? ఏదో గవర్నర్ ఎంక్వైరీకి, అది కూడా ఎంక్వైరీకే, అరెస్ట్ చేయడానికి కాదు. గవర్నర్ ఆపారట, దానికి బీజేపీ అడ్డం పడుతుందట. ఇవన్నీ లేవా? అరెస్ట్ చేయి, నీకు చేయబుద్ధి అయితే. అసలు నువ్వు జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేయించి జైలుకు పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక జన్వాడ ఫామ్ హౌస్ను ముట్టుకునే దమ్ము లేదు మీకు. ఎవడు కాపాడుతున్నాడు? మీరు కాపాడుతున్నారు. ఆర్కే బ్రదర్స్ పరిపాలన నడుస్తున్నది అనడానికి ఇది కదా రుజువు.